నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద తాటికాయలతో దాడి చేయడం జరిగింది. నిజంగానే మీరు వింటున్నది వాస్తవమే. నిజంగా తాటికాయలు విసిరేసి వెళ్ళడం జరిగింది దుండగులు. అయితే ఎక్స్ సీఎం గారి సెక్యూరిటీ పరంగా ప్రజెంట్ ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆయన రేంజ్కి తాటికాయలు వేయడం ఏంటని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మీకు దాడి చేసేదానికి ఒక చిన్న కోడికెత్తని మీరు చాలా హేళనగా తీసేసిన, లేకపోతే రాయితో కొట్టి చిన్న గులకరాయి పెద్ద దెబ్బ తగలేదు కాబట్టి అన్నది, నిన్న తాటికాయలు పడేసి తాటికాయలతో ఏమవుతుంది అని టీకా తాత్పర్యం కబుర్లు చెప్పారు అనుకోండి. ఏమవుతుంది అన్నదానికన్నా ఏమవుతుంది అనేదానికన్నా ఏం చేస్తున్నారు అన్నది గమనించండి. అంటే కంటిన్యూస్గా అతని మీద దాడి చేసే కార్యక్రమాలు ఆద్యంతం జరుగుతున్నాయి ఏదో విధంగా. సో జరుగుతున్నాయి అన్నదాన్ని గౌరవ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుని సెక్యూరిటీ విషయంలో చాలా సీరియస్గా ఫుడ్ డౌన్ చేస్తుంది. బట్ ఇంటెన్షనల్గా ఏదో చేద్దామంటే ఏదో మాకు పోలీసుని తగ్గిద్దామనో, లేదా ఆయనకి ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు రోప్ పార్టీలు ఇవ్వకుండా ఏదో చేద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుంది? మీ ఆనందం తాత్కాలికంగా దాన్ని జస్టిఫై చేసుకోవడానికి చేస్తున్న ఒక రాక్షస వికృత క్రీడ కింద దాన్ని అభివర్ణిస్తారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అతనికి సెక్యూరిటీ థ్రెట్ ఉంది, లేకపోతే జెడ్ ప్లస్ ఎవరు. ఇది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇంటి మీద దాడి జరిగిన తర్వాత తాళ్ళుతో కట్టారు, ఇవన్నీ చెప్పారు కదా పోలీసులు. తర్వాత జరిగిన దాంట్లో ఏంటి, ఎన్ఎస్జీ కమాండోస్ని ఇంకో నలుగురిని పెంచారు. అట్లా ఇతనికి నాకు తెలిసి అతి దగ్గరలో ఎన్ఎస్జీ కమాండోస్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. జెడ్ ప్లస్ కేటగిరీ కాస్తే ఎన్ఎస్జీ కమాండోస్ వచ్చే పరిస్థితి వస్తే ఆద్యంతం కొన్ని తీవ్రతల్ని మనక్కర్లే కేంద్ర ప్రభుత్వమే పరిశీలనలోకి తీసుకొస్తుంది. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వాళ్ళు ప్రైమరీ అలర్ట్స్ ఎలా ఉంటాయి అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ జరుగుతున్న రీసెంట్ పాస్ట్లో ఈ 1 year బట్టి విపరీతమైన వైలేషన్స్ జరుగుతున్నాయి. సో ఆ వైలేషన్స్కి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో వాళ్ళు దీన్ని తీవ్రతను పరిగణిస్తూ ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో గడ్డి తగలబెట్టింది, నిన్న తాటికాయలు వేసింది, దాని ముందు ఆయనకి పొగిల్లో కానీ రాప్తాడులో కానీ హెలికాప్టర్ మీద దాడి చేసినంత పరిస్థితి ప్రజలు చేస్తున్నా పోలీసులు నియంత్రించడానికి నిస్సహాయ స్థితి. నిన్న సత్తెనపల్లి కూడా అదే జరిగింది. సో దీని పర్యవసానాలు సార్, ఇప్పుడు పరిపాలనలో ఉండి ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటే ఒక లెక్క సార్. ఇప్పుడు ఆయన పరిపాలనలో లేడు, మరి ప్రజల నుంచి ఏంటి వ్యతిరేకత? ఇది ఏంటి? ఎవరన్నా కావాలనే లేదన్నా వెనకుండి ప్రజల నుంచి వ్యతిరేకత అంటే మీకు తాటికాయలు వేసినాడు కనబడుతున్నాడు. అది తాటికాయలు కన్నా ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకున్నాడే కనబడుతున్నాడు. కానీ చీమల దండలాగాను నెక్స్ట్ సముద్ర కెరటాల్లో స్వచ్ఛందంగా తరలి వస్తున్న ప్రజలు కనబడిపోతే మేమేం చేయాలి? సో మీకు ఏం చేస్తారంటే ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకునే కథలు వినరు. కానీ తాటికాయలు వేసినంత మాత్రాన ఈతకాయ సామర్థ్యం ఏంటో తెలుసు. సో ఈతకాయ సామర్థ్యానికి తగ్గట్టు పని జరుగుతుందా లేదా అన్నది చూసుకుంటే నిలువరించడానికి చేస్తున్న ఒక దాష్టికం కింద దీన్ని అభివర్ణించాలి. ఎక్కడికైనా చేస్తారు, ఎన్నెల్లం చేస్తారు. ఇప్పుడు తాటికాయ వేసిన వాడికి వేరేది ఏదైనా వేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది కదా సార్. ఎందుకు ఉండదు? ఇప్పుడు నేను మీ ఇంటి ముందుకు వచ్చి చెత్త వేసాను, ఇవాళ రేపు పొద్దున రాయేసాను, ఎల్లుండి ఒక కర్రలు ఇచ్చి 2-4 అవతల నాడు వచ్చి నా బాంబే నేను గ్యారంటీ ఉందా? అదే సార్ నేను అంటుంది కూడా. సో అట్లా మీరు సెక్యూరిటీ అన్నది ఎంత అలర్ట్ అవ్వాలా? అయిన తర్వాత పర్యటకు వచ్చి ఎవడో తాటికాయలు వేసేయడం రాకుండా గడ్డి తగలబడిపోతే మా వీడియో ఫుటేజ్ ఇవ్వండి, ఎవడు తగలెట్టాడో చూస్తూ ఉంటే అది కాదు కదా. అంటే అంత అవసరం ఏమొచ్చింది సార్? ఇప్పుడు తాటికాయలు వేసి అంటే తాటికాయలు తినమని చెప్పేలాగా వేస్తాడా, లేకపోతే ఏ ఉద్దేశంతో వేస్తాడు? నీకేదో తాటికాయలు మీ ఇంట్లో తాటి మంజులు తీసుకొచ్చి నీ ఇంటి ముందు ఇసురుతానా, లేకపోతే అదే కదా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎంత ఫూలిష్ గా ఉంది ఇది, ఎంత చైల్డిష్ గా ఉంది ఇది. చైల్డిష్ గాను ఫుల్లిష్ గాను ఉన్నప్పుడే డిస్కషన్ వస్తుంది. తాటికాయలు తాటి మంజులు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని పంపిస్తే సంచి చిరిగిపోయి పడిపోయిందనో ఇలా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు రేపు ఎల్లుండి దొరికిపోయిన తర్వాత. తాటికాయలు ఇస్తుండడం అనేది నాకు అసలు ఇప్పటికీ స్ట్రైక్. తాటికాయలు తీసుకెళ్దాం అనుకున్నాం సార్, దెబ్బేళ్ళని పడిపోయి మాకు భయం వేసింది సార్, పోలీసులు పరిగెట్టుకు వస్తారు పారిపోయి ఉంటారు, దొరికితే అది నమ్ముతారు. దాన్ని వీళ్ళు ఉన్నారు కదా రెడీగా కథల కింద అల్లేస్తారు దానికి. అవి ఏం కాదండి, అతని మీద కంటిన్యూస్గా జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన బేసిక్ సెక్యూరిటీస్ ఏం చేస్తున్నారు, ఇవి రాబోయే రోజుల్లో ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. అప్పుడు ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానాలకు సమానం చెప్పే పరిస్థితిలో ఉంటుంది. ఒకవేళ ఇది ఏమన్నా వైసీపీ ఒక ఇంకో వేరే వేనా సెక్యూరిటీ పెంచుకోవడానికి ఏదన్నా స్వతహాగా చేయించి కావాలని అలా ఏదన్నా కాదండి. ఇప్పుడు అతనికి అంత అగత్యం వచ్చింది. ఇప్పుడు కళ్ళ ముందు మీరు బయటికి వెళ్తే స్వచ్ఛందంగా తరలి వస్తున్న ప్రజలు కనబడుతుంటే నాకు ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేయవలసిన అవసరం ఆయనకు ఉంటుంది. బయటికి వెళ్తేనే తలకాయ నొప్పులు తట్టుకోలేకుంటున్నప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి కొత్త తలకాయ నొప్పులు తెచ్చుకుంటాడు ఎవడన్నా. అంటే దీన్ని సిమిలర్ చేస్తారు కదా చాలా, ఇది మన కోడికత్తి కూడా సిమిలర్ ఉన్నట్టుగా చెప్తారు. ఎవరు ఈడే చెప్పి కథలు మనకెందుకు?
అసలు ఎన్ఐఏ ఏం చెప్పిందో కోడికత్తి విషయంలో కనుక్కోండి ఒకసారి. నెక్స్ట్ అతని మీద జరిగిన రాయి దాడితో కూడా గౌరవ హైకోర్టు ఏ విధంగా కన్విన్స్ సెక్యూరిటీ విషయాల్లో ఎట్లాంటి ఫుడ్ డౌన్ చేసిందో ఒకసారి కనుక్కోండి. ఇది ఎక్కడ చర్చనీయాంశాలు కాకపోతే మనవాడి చేస్తుంది దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ రెచ్చగొట్టే ట్రిగ్గర్ పాయింట్ ఇది ఇలాంటివి చేయడం వల్ల? రెచ్చగొడితే వాడు రెచ్చిపోవడానికి ఆయనేమి ఇది కాదు. ఆయన కూడా కృష్ణ గారి ఫేవరెట్. రెచ్చిపోతే చచ్చిపోతాం అనే విషయం ఆయనకి బాగా తెలుసు. కానీ రెచ్చగొట్టే ఉద్దేశం ఆ కాన్సెప్ట్ లేదంటే రెచ్చగొడతాడని ఒక ఫాల్స్ ఇల్యూజన్స్ అండ్ ఫాల్స్ నెరేటివ్స్తోనే వెళ్తూ ఉంటారు. ఆయన పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు, ప్రొఫెషనల్ గా టార్గెట్. ఆయన పేరేంటి సార్? జగన్మోహన్ రెడ్డి. రెడ్డిని తిరగండి, ఢీరా అంటాడు, ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉంటాడు. మీకు అర్థమవుతుందా? ఢీ కొట్టే నేపథ్యం ఉన్నప్పుడు అతను ప్రొవకేషన్స్ ఎందుకు తీసుకుంటాడు? అదే ఢీ కొట్టలేనప్పుడైతే ఆల్రెడీ మెకానిజం. చూడండి సార్, మన చిన్నప్పుడు చూడండి, మనకి సామర్థ్యం ఉండదు. నన్ను కొడతారట, నాన్న నువ్వు నాకు తోడురా, అన్నయ్య తోడురా అని. అలాంటి తోడు నీడ బ్యాచ్ కాదు కదా ఆయన. ఆయన సంగతి ఆయనే తేల్చుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇన్ని కబుర్లు చెప్తుంది షర్మిలమ్మ బయట కూర్చుని, విజయమ్మ చెప్తుంది, భారతమ్మ చెప్తుంది. వాళ్ళ ఎవ్వరి మీద కేసు ఉందా? ఆయన ఒక్కడి మీదే ఉంది. ఎందుకంటే ఆయన రెడ్డి కాబట్టి, రెడ్డిని తిరగేసుకుంటే ఢీ కొడతాడు కాబట్టి. అంతే. మీరు దానికి ఏవో నెరేటివ్స్ ఇచ్చి తల్లికి చెల్లికి అన్యాయం చేశాడు అంటే, తల్లికి చెల్లికి అన్యాయం చేసేవాడైతే ఈరోజు వాళ్ళందరూ ఇవాళ లిస్టులు పెడుతున్నారు చూడండి. A2గా జగన్మోహన్ రెడ్డి, A1గా డ్రైవర్, పేరు నేను ఉన్నాడో లేదో ఇంకా డౌట్ఫుల్గానే ఉన్నాడంటున్నాను, విడుదల రజని, ఇవన్నీ పేర్లు పెట్టారు కదా. అలా ఆ రోజు సిబిఐ ఈడీ కూడా మొత్తం క్రానికల్ లెటర్లు వాళ్ళందరి పేర్లు పెట్టేసి ఉందను. కానీ అలాంటి వాటిని ఎదుర్కోగలరు కాబట్టి, అది తప్పుని ఎదిరించగలరు కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ లేసి నిలబడి ఉంటాడు మేసం మీద చేసి. నేను రెడ్డిరా, మీరు తిరగేద్దామన్నా మరగేద్దామన్నా ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను రా. అలాంటి వాడికి మీరు తాటి ముంజులు వేసి, తాటికాయలు వేసి, అంటే ఈతకాయలు కొండల బల్లలు కొట్టి ఏడు చేస్తారు. ఆయన రేంజ్ ఏంటి మరి? ఆయన ముందు నేను ఒకటే చెప్తున్నాను సార్, రేంజ్ ఉన్నవాడు రేంజ్లోనే ఉన్నాడు. ఆ రేంజ్ తగ్గిద్దామని ప్రయత్నంలో రేంజ్ ఉన్నవాడితో ఢీ కొడితే బాగుంటుంది. రేంజ్ లేని వాళ్ళందరూ వెళ్ళి రేంజ్ ఉన్నవాడితో ఢీ కొడతాం అంటే సార్, ఇప్పుడు ఇదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండుంటే, ఇదే సంఘటన జరుగుంటే దీన్ని ఎలా తిప్పేవాళ్ళు సార్ ఒకవేళ? సార్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, వాళ్ళ గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారిని కాదు, నేను అలాంటి మలుచులు కథలు ఉండవు. వీళ్ళ దగ్గర స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్స్ ఉంటే డ్రైవ్ చేస్తారు, అదైతే బాగా తెలుసు. ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు చెప్తాను, మీరు ఇందాక అడిగిన దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. కోతవేటు దూరంలో ఉన్న తాడేపల్లి ఆఫీసు తెలుగుదేశంది, కోతవేటు దూరంలో ఉన్న అమరావతి బాధితులు, రైతులు, స్వచ్ఛందంగా రైతులు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇలా చూస్తారు కదా. ఇదే జోగి రమేష్ వచ్చినప్పుడు కనీసం కరకట్ట మీద అడ్డగా ట్రాక్టర్లు పెడితే ఏడపోతారు జోగి రమేష్? తెలుగుదేశం ఆఫీస్ నుంచి అలా బ్రహ్మం చౌదరి ఒక్కడే పరిగెట్టుకొచ్చాడు, ఇటుకలేసి కొట్టాడు 2 కార్లకి. 50 దొంగలు ఆడ పోయినట్టు పోయారు, మిగిలిన ఎవరు? సో ఒక వ్యక్తి యొక్క నేపథ్యం, ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం ఎలా ఉంటుందంటే, ఎదుర్కోవడానికి ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎదుర్కొనకుండా దాంట్లోంచి స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేన్నైనా ఎదుర్కొందాం, కాన్సిక్వెన్సెస్ నేను తెచ్చుకోను కాదు, మీరు ఇస్తున్న కాన్సిక్వెన్సెస్ నేను సిద్ధపడి ఉన్నాను అని చెప్పే నేపథ్యం ఉందంటే జగన్మోహన్ రెడ్డికి. కాన్సిక్వెన్సెస్ మీరు ఇస్తున్నారు, తాటికాయలేసి ఈత ముంజలు కొట్టి ఏడు చేస్తారు దాంతో. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.